పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినబడాలంటే ఉన్న ఏకైక మార్గం ఒకటే, దేవుని వాక్యము, ప్రార్థన. ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎంత మందిలో ఉన్న స్వరం వినబడితే, అవి నీ జీవితంలో ఉన్నప్పుడు, అవి నీ జీవితంలో ఒక భాగమైనప్పుడు, అక్కడే ఏలి ఉన్నా, అక్కడే సమూయేలు ఉన్నా, ఏలికి వినబడుతున్న కేక సమూయేలుకి వినబడాల. నువ్వు ఎంత ఉరుకులు పరుగుల మధ్యలో ఉన్నా, నువ్వు ఎంత అయోమయ స్థితిలో ఉన్నా, నువ్వెన్ని సమస్యల గుండా ఉన్నా, నువ్వెన్ని అప్పుల గుండా ఉన్నా, నువ్వెన్ని ఆర్థిక ఇబ్బందుల గుండా ఉన్నా, నువ్వెన్ని అవమానాల గుండా ఉన్నా, నువ్వెన్ని ఆత్మీయ ఒడుదుల మధ్య ఉన్నా, నువ్వెన్ని బంధకాలలో ఉన్నా, నువ్వెన్ని కుటుంబ సమస్యల్లో ఉన్నా, ప్రార్థన వాక్యం అనేవి నీ జీవితంలో ఉంటే దేవుని స్వరం వినబడే ఒక ఛానల్ నీకు ఉన్నట్లేదు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. కొన్ని నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. ఒకరోజు ఒక ఆయన బాగా చీకటి కలిగిన అడవిలో ప్రయాణం చేస్తున్నాడు. తన అడుగులు వేయడానికి, నడుచుకుంటూ వెళ్ళడానికి తన చేతిలో ఒక చిన్న లాందర్ పట్టుకున్నాడు. ఈ లాందరు అడవిలో ఉన్న దారి మొత్తాన్ని చూపించలేదు, కానీ అతడు వేసే అడుగు సరైన మార్గంలో పడుతుందో లేదో మాత్రం ఖచ్చితంగా చూపిస్తుంది. మన దగ్గర బ్యాటరీ లైట్ ఉన్నా, ఒకవేళ మనం బైక్ మీద వెళ్తున్నా, మన కారు మీద వెళ్తున్నా, ఈ వెలుతురు ఏదైతే ఉందో ఇది దారి మొత్తాన్ని చూపించదు, కానీ మనం వెళ్తున్న దారి సరిగా ఉందా, వెళ్ళగలమా లేదా అని మాత్రమే చూపిస్తుంది. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు కూడా మన జీవిత ప్రయాణాన్ని మొత్తం ఒకేసారి మనకు చూపించడు. ఆయన చూపించగలడు, కానీ చూపించడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎలా సహాయం చేస్తాడంటే, నువ్వు వేస్తున్న అడుగు, నీ ప్రయాణం సరైందా కాదా అని మాత్రం నీకు చూపిస్తాడు. కాబట్టి మన దైనందిన జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చాలా ప్రాముఖ్యం. మనం నడవడానికి, మన జీవితాన్ని కొనసాగించడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మన ఫ్యూచర్ మొత్తం మనకు చూపించడు, కానీ మనం తీసుకునే నెక్స్ట్ స్టెప్ కరెక్టా కాదని మాత్రం ఖచ్చితంగా మనకైనా చూపిస్తాడు. బైబిల్లో నుంచి ఇప్పుడు కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యాన్ని తీయండి. రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపామయుడా, మీకు స్తోత్రమయ్యా. ఈ పూట మీరు మాతో మాట్లాడండి. మీరు మాట్లాడుతున్న ప్రతి మాట మేము ఆస్వాదించగలిగిన కృపను, జ్ఞానాన్ని మీరు మాకు కలుగు చేయండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, నీ పాదాల చెంతకు మేము చేరాం. నీ మాటలు వివరించగలిగిన జ్ఞానం, వివేకం నాకు లేదు, సరిపోదు. మీ ప్రియబిడ్డలందరితో, మా అందరితో మీరు మాట్లాడునట్లుగా నీ కృపను మాకు కనపరిచి, సమయోచితమైనటువంటి ప్రతి మాట మీరు నా నోట నుంచి నీకు మహిమను తెచ్చుకున్నామని నజరేయుడగు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా ఈ మాటలు మనం ఆలకిస్తే, అపోస్తలుడైన పౌలు ఈ రోమపత్రికను రాశాడు. మనకు తెలుసు, ఈ రోమపత్రికను ఫిబే అనే ఒక స్త్రీ ద్వారా ఆ పట్టణానికి పంపించాడు. ఆ రోజుల్లో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఆ లేఖను తీసుకెళ్లే వ్యక్తులు చాలా సందర్భాల్లో ప్రాణత్యాగాలు చేయాల్సి వస్తుంది. ఫిబే అనే ఈ స్త్రీ తన ప్రాణానికి తెగించి, ఈ స్త్రీ ఆ అడవుల మార్గాల గుండా, ప్రయాణాల గుండా, విపత్కర పరిస్థితుల గుండా వెళ్ళి పట్టణానికి చేర్చింది. అయితే ఎందుకు పౌలు గారు రోమలో ఉన్న సంఘానికి పత్రికలు రాస్తున్నాడంటే, అక్కడ యూదా క్రైస్తవులు ఉన్నారు, అన్నిల్లో నుంచి మారిన క్రైస్తవులు ఉన్నారు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం ఏంటంటే, యూదా క్రైస్తవులు అంటే యూదా మతాన్ని ఆచరిస్తూ, ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ, మోషే ద్వారా దేవుడు ఇజ్రాయెల్కి ఇచ్చిన పదాజ్ఞలు పాటిస్తూ, అవే శ్రేష్టమైనవి అని ఒప్పుకొని వాటి ప్రకారమే జీవిస్తూ, యేసుక్రీస్తు నిజమైన దేవుడని గుర్తెరిగి వచ్చిన వాళ్ళు. అయితే వీళ్ళలో ఆ పాత స్వభావం కానీ, ఆ పాత ఆలోచనలు కానీ, ఆ పాత భక్తి విధానాలు కానీ అలాగే ఉండిపోయాయి. కాబట్టి వీళ్ళు ఏం వాదిస్తారంటే, ధర్మశాస్త్రం మూలంగానే మనము రక్షించబడతాం,
ధర్మశాస్త్రం పాటిస్తేనే దేవునికి దగ్గర అవుతాం. ఆయన తండ్రి, ఈయన కుమారుడు, వాళ్ళిద్దరు ఏకమే, వాళ్ళిద్దరు ఒకటే, మేము ఒప్పుకుంటాం, అంత బాగానే ఉంది. కానీ ధర్మశాస్త్రానికి అనుగుణంగా పాటిస్తేనే దేవునికి మనం సమీపిస్తాం అని ప్రకటించడం ప్రారంభించారు. అట్ ద సేమ్ టైం ఈ అన్యుల్లో నుంచి వచ్చిన క్రైస్తవులు ఉన్నారు కదా, వీళ్ళు ఏంటంటే ధర్మశాస్త్రాన్ని మీరు పైకి చూపిస్తూ అంతరంగమందు సరైన పద్ధతి లేకపోతే, అంతరంగమందు సరైన జీవితం లేకపోతే అది పాపానికి దారితీస్తుంది కదా అని ఒక విభేదం. ఇలా రకరకాల విభేదాల మధ్య ఈ రోమా సంఘం ఉన్నప్పుడు అపోస్తలుడైన పౌలు 7వ అధ్యాయంలో రాస్తున్న మాట ఏంటంటే, నాలో 2 నియమాలు ఉన్నాయి, అది ఒకదానికొకటి పోరాడుతుంది. నేను మేలు చేయాలనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, కీడే చేస్తున్నాను. కారణం ఏంటంటే నా శరీరము ద్వారా నేను నా పాపాన్ని జయించలేకపోతున్నాను అన్న విషయాన్ని ధృవీకరించేశాడు 7వ అధ్యాయంలో. ఈ 8వ అధ్యాయానికి వచ్చాక ఏం చూస్తున్నాడంటే, నేను దాన్ని జయించాలి, దాన్ని సాధించాలి, దాన్ని పొందుకోవాలి, శరీర కోరికలు అధిగమించగలగాలంటే నాకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి అన్నాడు ఆయన. ఎంత చక్కగా పత్రిక రాస్తాడంటే, శరీరము బలహీనము, నేను దాన్ని జయించాలంటే ప్రతి మనిషి తన ప్రయత్నంలో పరిశుద్ధంగా జీవించలేడు, దానికి పరిష్కారాన్ని రాస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను చెబుతున్న మాట ఏంటంటే, దేవుని ఆత్మచేత నడిపింపబడటం అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? దేవుని ఆత్మచేత నడిపింపబడటం అంటే పరిశుద్ధాత్మ మార్గదర్శకంలో నడవడం. దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడటం అంటే పాపానికి కాక దేవుని చిత్తానికి లోబడటం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపంటే లోక సంబంధమైన ఆలోచనలు, ఆచారాలు కాకుండా దైవికమైన ఆలోచనలతో బ్రతకటం. ఇవి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉండేవి. రెండో, ఈయన ఏమని మాట్లాడతాడంటే, మీరు అలా నడిపింపబడితే కుమారులు అవుతారు అన్నాడు. కుమారుడు అంటే ఆ రోమ కల్చర్ని బట్టి నేను మాట్లాడుతున్నాడు. కుమారుడు అంటే తండ్రి స్వభావం కలిగిన వాడు, కుమారుడు అంటే వారసుడు, కుమారుడు అంటే హక్కుదారుడు. నువ్వెప్పుడు దేవుని వారసుడు అవుతావు, నువ్వెప్పుడు దేవుని స్వాచ్ఛానికి హక్కుదారుడు అవుతావు, నువ్వెప్పుడు దేవుని గుణగానాన్ని స్వతరించుకున్న వ్యక్తి అవుతావంటే, లేఖనం చెబుతున్న సత్యం ఏంటంటే నీకు కుమారత్వం వచ్చినప్పుడు. ఈ కుమారత్వం ఎప్పుడు వస్తుందంటే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడినప్పుడు. ఈ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపించబడినప్పుడు ఏం జరుగుతుందంటే, శరీరం ఏదైతే జయించలేదో దాన్ని ఆత్మ జయించుకుంటూ నీ జీవితాన్ని తీసుకెళ్తుంది అన్నాడు. జాగ్రత్తగా మనం గమనిస్తే చాలా విషయాలు చెబుతాడు. ఇవన్నీ చెప్పుకుంటూ వెళ్తే మనకు ఒకటి అర్థమవుతుంది, క్రైస్తవ జీవితం కేవలము ఒక నియామకము కాదు. క్రైస్తవ జీవితము పరిశుద్ధాత్మతే నడిపింపబడుతున్నటువంటి ఒక వ్యవస్థగా మార్చబడాలి. మన దైనందిన జీవితం దేవుని ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నడిపింపబడాలని చెబుతున్నాడు. అయితే ఈ పూట ఒక 2-3 విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు, అంటే నేనేం చేయాలి అనే విషయాన్ని క్లుప్తంగా కొన్ని మాటల్లో ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుదాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పాడు. జాగ్రత్తగా వింటే పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుప్రభువు ఏం చెబుతున్నాడంటే, ఆయన సహాయకుడు. మీరు ఏం చేయాలో, ఎలా ప్రవర్తించాలో నేర్పించేది. ఒక మాట చెప్పాలంటే హీజ్ ఎ టీచర్. బోధకుడు ఏం చేస్తాడు? బోధిస్తాడు, ఉపదేశిస్తాడు, నేర్పిస్తాడు. ఇంకో మాట చెప్పాలంటే హీజ్ ఏ రిమైండర్. నువ్వేం చేయాలో ఆయన గుర్తు చేస్తాడు. నువ్వేం చేయాలో ఆయన గుర్తు చేస్తాడు. చాలాసార్లు మనం అంటాం, అది నేను చేయాల్సిందే కానీ మర్చిపోయా అంటాం. ఒకవేళ నేను అలా వెళ్ళాల్సింది, అక్కడ వెళ్ళటానికి వచ్చాను, మర్చిపోయా అంటాం. చాలా సందర్భాలు అడావిడిగా రెడీ అయ్యి ఏదో పనిలో గబగబా ఇంట్లోకి వెళ్తాం, ఏదో పని మీద. వెళ్ళిన తర్వాత అక్కడ మరొకటి ఏదో కనపడుతుంది, అది తీసుకొని వచ్చేస్తాం, అసలు వెళ్ళిన పని మర్చిపోతాం. పరిశుద్ధాత్మ దేవుడు రిమైండర్ అంటే నువ్వు ఏం చేయాలో నీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుని నడిపి మనకు అవసరం అంటే ఆయన సహాయకుడు. కారణం ఏంటంటే ఆయన సహాయకుడు అయితే మనకి ఏం జరుగుద్ది అంటే ఆయన బోధిస్తాడు, ఆయన గుర్తు చేస్తాడు. ఈజ్ ఏ గైడర్. మనకు తెలుసు కదా, ఏదైనా ప్రాంతానికి వెళ్తే అక్కడ గైడ్స్ ఉంటారు. ఈజ్ ఎ గైడర్. ఆయన గైడర్, మనకు గైడ్ చేస్తూ ఉంటాడు, మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపుకు నువ్వు ఒప్పుకున్నప్పుడు. ఆయన ఎప్పుడు గైడర్గా ఉంటాడు, ఎప్పుడు టీచర్గా ఉంటాడు, ఎప్పుడు బోధిస్తాడు, ఎప్పుడు రిమైండర్గా ఉండి గుర్తు చేస్తాడంటే మనం గమనించాలి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వాక్యంలోకి వెళ్తే అక్కడ ఒక మాట అంటాడు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడువుడు అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. ఎంత చక్కగా మాట్లాడతాడు ఇక్కడ. నువ్వు కుడి తట్టుకి తిరిగినా ఎడం తట్టుకి తిరిగినా నీకు స్వరం వినబడుతుంటుంది. ఆ స్వరం ఏం చెప్పిద్దంటే ఇది త్రోవ కాదు, ఇది నువ్వు నడవలసింది, ఇది నడవలసింది కాదు అని నీతో మాట్లాడుతుంది. ఆయన ఎప్పుడు నీకు గైడ్ చేస్తాడు,
ఎప్పుడు నీకు బోధిస్తాడు, ఎప్పుడు నీకు నేర్పిస్తాడు, ఎప్పుడు నీకు రిమైండ్ చేస్తాడు అంటే ఆయన స్వరం వినే స్థాయి నీకున్న. పరిశుద్ధాత్మ దేవా నువ్వు నా దగ్గరికి రా, నాతో మాట్లాడు, నాతో ఉండు అని సిలువుగా ప్రార్థన చేస్తాం. కానీ ఒక క్రమబద్ధీకరణగా మన జీవితం లేకపోతే జరగదు. ఎప్పుడు ఆయన నీకు గైడ్ చేస్తాడంటే నీకు ఆయన స్వరం వినే స్థాయి ఉన్నప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపించాలంటే ఆయన స్వరం వినే స్థాయి నాకు ఉండాలి. ఆయన స్వరం వినే స్థాయి నాకు ఉండాలి. ఈ గందరగోళ జీవితంలో దేవుని స్వరం వినటం చాలా కష్టమే. ఉరుకులు పలుకులు మనకే. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన పనులు, మన ఉద్దేశాలు, మన భారాలు, మనకున్నటువంటి చింతలు, మనకున్న సమస్య ఉరుకులు పరుగులు. ఈ ఉరుకులు పరుగుల మధ్య దేవుని స్వరం వినపడుతుంటే వినపడదు. వినబడాలంటే మార్గం ఏంటంటే దేవుని వాక్యము, ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవుని స్వరం వినబడాలంటే ఉన్న ఏకైక మార్గం ఒకటే, దేవుని వాక్యము, ప్రార్థన. ఇవి మన జీవితంలో ఉన్నప్పుడు నువ్వు ఎంతమందిలో ఉన్న స్వరం వినపడితే, అవి నీ జీవితంలో ఉన్నప్పుడు, అవి నీ జీవితంలో ఒక భాగమైనప్పుడు, అక్కడే ఏలి ఉన్నా, అక్కడే సమూయేలు ఉన్నా, ఏలికి వినబడుతున్న కేక సమూయేలుకి వినబడలా. నువ్వు ఎంత ఉరుకురు పరుగుల మధ్యలో ఉన్నా, నువ్వు ఎంత అయోమయ స్థితిలో ఉన్నా, నువ్వెన్ని సమస్యల గుండా ఉన్నా, నువ్వెన్ని అప్పుల గుండా ఉన్నా, నువ్వెన్ని ఆర్థిక ఇబ్బందుల గుండా ఉన్నా, నువ్వెన్ని అవమానాల గుండా ఉన్నా, నువ్వెన్ని ఆత్మీయ ఒడుదుల మధ్య ఉన్నా, నువ్వెన్ని బంధకాలలో ఉన్నా, నువ్వెన్ని కుటుంబ సమస్యల్లో ఉన్నా, ప్రార్థన, వాక్యం అనేవి నీ జీవితంలో ఉంటే దేవుని స్వరం వినబడే ఒక ఛానల్ నీకు ఉన్నట్లే. ఆయన మాట్లాడాలంటే మన జీవితంలో ఉండాల్సింది ప్రార్థన, వాక్యం. అప్పుడే ఈ గందరగోళ పరిస్థితిలో మనకు అవన్నీ వినపడతాయి. ఓ మాట మనం చూడాలంటే గలతీ 5:6 యేసుక్రీస్తు నందున్న వారికి సున్నతి పొందుట ఎందేమీ లేదు, పొందకపోవట ఎందేమీ లేదు, కానీ ప్రేమ వలన కార్యసాధకమగును, విశ్వాసమే ప్రయోజనకరమగును. పరిశుద్ధాత్మ దేవునిలో ఉన్న క్వాలిటీ, ఒక గుణం మనకి ఏంటంటే, పౌలు ఈ అధ్యాయంలో ఏం చెప్పదలిచాడంటే, శరీరము మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. శరీరము మనిషిని తప్పుదారి పట్టిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత వైపు నడిపిస్తాడు. మీరు సున్నతి పొందితేగా, సున్నతి పొందకపోతే ఏం వ్యత్యాసం ఉండదు. యూదులేమో సున్నతికి ప్రాముఖ్యం, అన్నులకేమో మేము బాప్తిసం తీసుకున్నాం, మాకు బాప్తిసం ప్రాముఖ్యం అన్నారు. ఇప్పుడు ఎక్కువ వాళ్ళు ఉన్న వాళ్ళు యూదులు కనుక, వాళ్ళు మెజారిటీ అది కనుక పౌలు అంటున్నాడు సున్నతి పొందటం వల్ల కానీ పొందకపోవటం వల్ల కానీ ఏమి ఇబ్బంది. కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే వేచి చూడు అని చెబుతాడు. కొన్నిసార్లు ఆగు అంటాడు, కొన్నిసార్లు నడువు అంటాడు. పౌలు గారికి చాలా సందర్భంలో కొన్ని ప్రాంతాలకు వెళ్ళొద్దని పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ఆపేశాడు, కొన్ని ప్రాంతాలకు వెళ్ళమని బలవంతం చేశాడు. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు ఎలా ఉంటుందంటే, అది మనకి ఇష్టం లేకపోవచ్చేమో కానీ, అది మనకు నచ్చకపోవచ్చేమో కానీ, అది ఒక ఉద్దేశానుసారంగా జరుగుద్ది. పరిశుద్ధాత్మ దేవుడు నడవవలసిన మార్గాన్ని నేర్పిస్తాడు. శరీరమేమో తనకి ఇష్టానుసారంగా నడిపిస్తుంది, శరీరమేమో తనకి అనుకూలంగా నడిపిస్తుంది, శరీరమేమో దానికి ఇచ్చ వచ్చినట్టు నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడేమో ఆయన ప్రణాళిక ప్రకారం నడిపిస్తాడు. బైబిల్లో ఒక మాట చదవండి, అపోస్తుల కార్యాలు 1:8. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు కనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశం బూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ఏం చెబుతున్నాడు ఆయన? మీరు ఎక్కడే ఉండండి, మీరు శక్తి నొందుతారు. ఎప్పుడు శక్తి వస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకు వచ్చినప్పుడు. మన పితరులు బలమైన కార్యాలు ఎలా చేయగలిగారంటే పరిశుద్ధాత్మ దేవుని తాకిడితో. అంతకుముందు భయపడ్డారు, అంతకుముందు పారిపోయారు, యేసెవరో తెలియదు అన్నారు, దూరంగా వెంబడించాడు. ఎప్పుడైతే దేవుని ఆత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చాడో, పరిశుద్ధాత్మ వారి మీద దిగాడో, ధైర్యంగా లేచి అంటున్నాడు, మీరు సిలువ వేసుకు మేము సాక్షులం అన్నాడు పేతురు. అరే చిన్నపిల్ల ఏమన్నది? నువ్వు క్రీస్తుతో కూడా ఉన్నవాడు కదా, ఏం మాట్లాడుతున్నా? బుద్ధి ఉందా నీకు? ఆయన ఎవరు నాకేం తెలుసు అని శపించుకోవడానికి. ఒకవేళ నేను ఆయనతో ఉంటే నాశనం అయిపోతా, ఆయనతో ఉంటే పోతాను, ఆయనతో ఉంటే శాపం వచ్చేస్తుంది మాట్లాడతాం కదా, నాకే తగిలిద్దులే, నేనే పోతలే అంటాం కదా. ఆ టైంకి వచ్చేసాడు. ఇప్పుడు మన జీవితం ఎలా అయిపోయిందంటే శక్తి లేదు, బలము లేదు. ఎప్పుడు శక్తి వస్తుంది అంటే పేతురు అంటున్నాడు 11 మంది వదిలేసి అంటున్నాడు, ఒకప్పుడు శపించిన ఆయన, ఒకప్పుడు తిట్టుకున్న ఆయన, ఒకప్పుడు నాకు తెలియదని ఆయన, మీరు చంపిన క్రీస్తుకు నేను సాక్షిని అన్నాడు. మేము ఆయన ప్రకటిస్తున్నాం అన్నాడు. ఒక కుంటివాడిని బాగు చేసినప్పుడు చెబుతున్నాడు, మీరు ఎందుకు అంత ఆశ్చర్యపోతున్నారు?
మీరు సిలువ వేసి చంపేశారు కదా యేసు ప్రభువుని, ఆయన నామంలోనే చేశా. అరే ఆయన తెలియదు అన్నావే, ఆయన ఎవరు తెలియదు అన్నావే, శపించుకున్నావే, దూరంగా పరిగెత్తావే, పారిపోయావే, పఠించుకోలేదే. ఇప్పుడు ఎలా మాట్లాడుతామంటే పరిశుద్ధాత్మ దేవుని శక్తి వచ్చింది కనుక. అందుకే పౌలు అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు అవసరం. పరిశుద్ధాత్మ దేవుని నడిపించకపోతే శక్తి మన మీదకి దిగిరాదు. ఆయన గైడ్ చేస్తాడు, ఆయన ఆలోచన చెబుతాడు, ఆయన సరిచేస్తాడు, సరైన మార్గంలో నడిపిస్తాడు, ఆయన శక్తిని అనుగ్రహిస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకి అవసరం. ఇంకొంచెంగా మాట్లాడుకుంటే ఫిలిప్పుతో నపుంసకుడు వెళ్ళిపోతున్నాడు, వెళ్ళి రథమును ఎదుర్కోవాలి. అక్కడ అద్భుతమైన మాట రాస్తాడు లోక. పరిశుద్ధాత్మ దేవుడు అంట ఈ ఫిలిప్పుని ఏం చేశాడు, తోడుకొని వెళ్ళిపోయాడంట. ఏం తీసుకెళ్ళిపోయాడు? హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు రథము దగ్గరికి తీసుకెళ్ళిపోయాడు. మనకు తెలుసు అపోస్తలుల కార్యాలు 16:6-8 వరకు చదువుతున్న ఆశ్చర్య వాక్యము చెప్పకూడదు. పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరిచినందున వారు పుగ్రియ గలిలయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, ముసియ దగ్గరకు వచ్చి బితూనియాకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. ఇస్ ఏ గైడర్. పిలుపునేమో అమాంతంగా తోడుకుని వెళ్ళిపోయాడు, వీళ్ళేమో మీరు వెళ్ళటానికి లేదురబ్బాయి అని ఆపేశాడు. అంతేకాదు దేవుని యొక్క ఆత్మ ఏం చేస్తుందంటే లూకా సువార్త 4:1 మనం చదువుతున్నప్పుడు యేసు పరిశుద్ధాత్మ పురుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములోనికి నడిపింపబడి. అరణ్యానికి ఎవరు నడిపించారంట ఆయన్ని? పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మచేత నడిపింపబడ్డాడు. కాబట్టి పౌలు రోమీయులకు రాస్తా అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనకి అవసరము, మనకి అవసరము. అది లేకపోతే శరీరము లోకం వైపు లాగుతుంది. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు మనలో ఉంటే శరీరము లోకం వైపు లాగుతున్న, లోకము శరీరాన్ని ఆకర్షిస్తున్న, నేను ఈ సంబంధిని కాదు, నేను పర సంబంధిని అనే ప్రతిసారి ఆయన రిమైండర్గా నీకు అది తగదో, నీకు అది తగదో, నువ్వు దాని వాడువు కావు, నువ్వు త్రోవకు చెందిన వాడువు కావు, నువ్వు పర సంబంధమైన వాడివి, నీ జీవిత విధానం అది కాదని ప్రతిసారి రిమైండింగ్ ఎలా చేస్తాడంటే ఆయన సాన్నిహిత్యము, ఆయన నడిపింపు మన జీవితాల్లో ఉన్నప్పుడే. యోసేపుకి అలాగే చేశాడు కదా. ఎవరు లేరు యోసేపు అని ఫతిఫర్ భార్య అంటే యోసేపు ఏమన్నాడు? నా దేవుని కన్నుల ఎదుట అన్నాడు. అది పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులో ఉన్న శక్తి. అట్టి నడిపింపు మనకును మన కుటుంబాలకి సదాకాలము దేవుడు దయచేయునుగాక.